శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం, రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో, శుభస్థానంలో, అద్భుతమైనటువంటి మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి పేరు ప్రఖ్యాతుల విషయంలో విశేషమైనటువంటి పనులు చేస్తూ చక్కటి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం, ఈ రకంగా మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. షష్ఠ భావంలో అంటే 6వ స్థానంలో కుజ సంచారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. శత్రువులు ఎవరన్నా ఉన్నా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. ఒకవేళ శత్రుభయం ఉంటే ఆ శత్రుభయం అంతా కూడా తొలగిపోయేటటువంటి పరిస్థితి. చేపట్టే పనుల్లో మంచి విజయాన్ని సాధించేటటువంటి పరిస్థితి. భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి మంచి గ్రహస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు తృతీయ వ్యయస్థానాధిపతి, ఈ 2 స్థానాలకి అధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశం. మంచి అద్భుతమైనటువంటి ఉన్నత విద్యలకు కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, విదేశాలలో నివాసం కోసం కానివ్వండి, విదేశాలకు సంబంధించినటువంటి ప్రయాణాల విషయాలలో కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. రవి సంచారం ఈ మాసమంతా కూడా మధ్యమంగా, అటు వేదస్థానం కాదు, అటు శుభస్థానం కాదు, మధ్యమ ఫలితం కాబట్టి, మధ్యమమైనటువంటి సంచారం కాబట్టి అంత ఇబ్బంది కలిగించేటటువంటి స్థానమేం కాదు. రవికి రంధ్రస్థాన దోషం లేదు, అష్టమ స్థానంలో సంచారం యొక్క దోషం. రవికి స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కాబట్టి మంచి ఫలితాలు ఆ రకంగా కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశం, వివాహ విషయాలలో మంచి ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో వస్తే ప్రస్తుతానికి శుక్ర సంచారం భాగ్యంలో కన్యలో ఉన్నాడు కాబట్టి ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా, కింది వాళ్లతో కానీ పై వాళ్లతో కానీ కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. వీళ్ళకే అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాబట్టి అది శుభస్థానం కాబట్టి మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఏదైనా చికాకులు ఉన్నాయి అని అనుకుంటే ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ కుటుంబపరమైనటువంటి కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం, ద్వితీయంలో రాహు సంచారం, వేదస్థానం రాహుకి కాబట్టి కాస్త మాట విషయంలో అనవసరమైనటువంటి ఆవేశాలకు వెళ్ళి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ పేరు ప్రఖ్యాతుల విషయంలో అంటే చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి మనం కల్పించుకోవాలి ఓపికగా. కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలు, మాటకు సంబంధించినటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఏదైనా చికాకులు ఉన్నాయి అని అనుకుంటే వీరందరూ కూడా, ఈ రాశి వారందరూ అంటే మకర రాశి వారందరూ కూడా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, అంతేకాకుండా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేస్తూ ప్రతి మంగళవారం అవకాశం ఉంటే గోసేవ చేసుకోవడం ద్వారా మిగతా అన్ని విషయాలలో అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి వీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి పనులు చేస్తూ చక్కటి కీర్తి ప్రతిష్టలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉండడం ద్వారా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. దీన్ని ఏలినాటి శనిగా కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి వీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అవకాశం ఉంటే మన్యు సూక్త పారాయణ చేయించుకోవడం,
ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేయడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావంలో, అది కుజుడికి వేధస్థానంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా పారాయణతో పాటుగా సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పారాయణలన్నీ కూడా, అంటే సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఇట్లాంటివి చూస్తూ ఈ రాశి వారికి, అంటే కుంభరాశి వారికి 6వ స్థానంలో బృహస్పతి సంచారం ఉచ్చస్థితిలో, అంటే ద్వితీయ లాభాధిపతి ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా చేసేటటువంటి పనులలో లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కాస్త చికాకులుగా, అంటే శత్రుబాధలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాస్త ఈ అవసరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ స్వార్థంగా ఆలోచించి స్నేహితుల్ని కూడా శత్రువులుగా మారేటటువంటి పరిస్థితికి తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి దుష్ఫలితాలు ఏమీ ఉండకుండా ఉండాలి అంటే ఈ ఆంజనేయ స్వామికి సంబంధించి, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఇవన్నీ దర్శనాలు కావాలంటే ఏదైనా ఈశ్వరాలయంలో ఈ ఆలయాలన్నీ ఉన్నటువంటి ఆలయానికి వెళితే కనుక గురువారం ప్రధానంగా పెట్టుకొని వెళ్ళిన మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈశ్వర దర్శనం అత్యంత అవసరం వీరికి. ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు అవసరమే. మిగతా రవి యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా షష్ఠభావంలో చాలా అనుకూలమైనటువంటి సంచారంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ 18వ తేదీ తరువాత నుంచి మధ్యమైనటువంటి ఫలితంగా మనం రవి యొక్క సంచారాన్ని మనం తీసుకుంటాం. కాబట్టి చేసేటటువంటి పనుల్లో దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఏదైనా నిర్ణయాలు, తత్సంబంధమైనటువంటి నిర్ణయాలు, ఉద్యోగపరమైన విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ఏ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా 18వ తేదీ కంటే ముందు నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా శుక్ర సంచారం కానివ్వండి, మిగతా యొక్క గ్రహాలన్నింటిలో కూడా మధ్యమైనటువంటి ఫలితాలు మనం ఈ ఆగస్టు నెలలో మనం చూసుకోవచ్చు. అననుకూలమైనటువంటి పరిస్థితి ఉంది, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం పొందేటటువంటి అవకాశం. కాకపోతే ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఇలాగ రాశి అందే రాహు సంచారం, ద్వితీయంలో శని సంచారం, షష్ఠంలో పంచమంలో కుజ సంచారం, షష్ఠంలో గురు ఇవన్నీ కూడా కాస్త అననుకూలమైనటువంటి సంచారాలుగా ఆరోగ్య విషయంలో మనం తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా, అంటే కుంభరాశి వారందరూ కూడా ఈశ్వర దర్శనం చేసుకుంటూ, ఈశ్వర పరివారం ఉన్నటువంటి ఆలయం దర్శనం చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితం. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఆరోగ్యంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.